హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మరొకసారి శుభములు చెప్పుచు తెల్లవారింది మేల్కొనండి అని మిమ్మల్ని మేల్కొల్పడానికి, దేవుని మాటలతో మిమ్మల్ని హెచ్చరించడానికి మరొక అవకాశం ఇచ్చిన ప్రభువును స్తుతిస్తున్నాను. నాకు తెలుసు మీలో ఇంతకుముందే అనేకులు మేల్కొన్నారు, ప్రార్థించుకున్నారు, సిద్ధంగా ఉన్నారని కూడా తెలుసు. ఇంకా కొందరు పడకల్లో ఉన్నారేమోనని వారి కొరికే ఈ మేలుకొల్పు. 7 గంటలకు అందరికీ అనుకూలంగా ఉంటుందని ఐఎస్టీ ప్రకారం ప్రతి ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానాన్ని అందిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్న మీరు మీకు అనుకూలమైన సమయాల్లో వీక్షిస్తున్నారు, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారండి? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా బాగున్నారా? దేవుని కృపలో ఆశీర్వదించబడుతున్న మనం బాగుంటాం, బాగుండాలి. అవును, నా నీతిని రాజ్యాన్ని వెతికే వారికి అన్నీ ఇస్తానన్నాడు ప్రభు. దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడండి, ఇస్తున్నాడు కూడా. కొంతమంది ఎంతో కొరతల్లో ఉన్నారు, ఎంతో బాధల్లో ఉన్నారు, ఎన్నో శ్రమల్లో ఉన్నారు. కానీ కొంతమంది దేవుని చేత దీవించబడి నూరంతల ఫలములు అనుభవిస్తూ దేవుడు ప్రభు వాగ్దానం చేసినట్లుగా నీ పంటలను దీవించి, నీవు చేయనిదంతా ఆశీర్వదించి, నీవు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడి ఏంటండి దీవించబడుతున్నారు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నంత కాలం, ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం ఇశ్రాయేలీలు బహు బానిసత్వం అనుభవించారు. ఏమాత్రం స్వేచ్ఛ లేదు, ఆకలితో అలమటించారు, శ్రమలో మూలిగారు. వారు పడిన బాధల్లో వెట్టి చాకరీలు చేస్తూ అప్పుడు దేవునికి మొరపెట్టాడు. ప్రభు వారితో చెప్పాడు, నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను, ఇదిగో కానానుకు నడిపిస్తున్నాను. మీరు ఆ వాగ్దాన భూమి చేరిన తర్వాత మీరు మంచి ఇళ్ళు కట్టించుకొని మీ గొర్రెలు, మేకలు, మీ పాడి పంటలు, వెండి బంగారములు వర్ధిల్లిన తరువాత, మీరు ఆరోగ్యమును బలమును పుంజుకున్న తరువాత జాగ్రత్త. ఎందుకు? మీ హృదయమున మదించి దేవునిని మరచెదరేమో, జాగ్రత్త. ఏ స్థితిలో నుండి ప్రభు ఏ స్థితిలోనికి తీసుకెళ్ళాడన్న సంగతి మరువద్దు. శ్రమలలో ఉన్నప్పుడు దేవుడి వెతుకుతున్నాం, సమృద్ధి కలిగినప్పుడు, శ్రమలో నుండి బయటపడినప్పుడు ప్రభువును స్తుతిస్తున్నామా? ఎంతోమంది రోజున దేవుని మందిరాలకు వారు కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ పెట్టి ప్రార్థించమని కోరేవారు కానివ్వండి, శ్రమలు బాధలు ఉన్న వాళ్ళే దేవుని సన్నిధికి వస్తున్నారు. అవి తీరిపోయిన తర్వాత దేవునిని మర్చిపోతున్నారు. టూ బిజీ టు ప్రే. ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, దేవుని కార్యాలకు సమయం లేదు. చాలా భయంకరపడ్డది. దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. 10 మంది శుద్ధులేరు కదా, 9 ఎక్కడ అన్నట్టు ఇవాళ ఎంతోమంది శుద్ధీకరించబడుతున్నారు, శుద్ధులవుతున్నారు, రోగముల నుండి విడిపించబడుతున్నారు, క్షమించబడుతున్నారు. మనం పెట్టిన మొరలు దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు అన్న మాటను మర్చిపోతున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఒక ఉపమానం ఉంది. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అతను నా పంట కూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును.
నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నేనేమి చేతును, నేను ఇలాగూ చేతును, నా పంటను బాగా సమృద్ధిగా పండింది, నా పంటను సమకూర్చుకుంటా, నా కొట్లలో వాటిని దాచుకుంటా. ఏంటండి, పంట బాగా పండింది, విస్తారంగా పండింది, పెద్ద కొట్లు కట్టించుకుంటా, వీటికంటే గొప్ప వాటిని కట్టించి ధాన్యం అంతటిని దాంట్లో సమకూర్చుకొని నా ప్రాణముతో, నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక్కము అంటానన్నాడా? పంటలు బాగా పండాయంటే దేవుని కృప లేకుండా పండుతాయండి? నీవు చేసేది సఫలమవుతుందంటే దేవుని సహాయం ఉందని నీకు తెలీదా? నీవు హెచ్చించబడుతున్నావంటే నిన్ను హెచ్చించిన వాడు నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభు అని నీవు గుర్తించవా? నీ రాబడి పెరుగుతుందంటే, నీకు సమృద్ధి కలుగుతుందంటే అది దేవుని ఆశీర్వాదమే అని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? పంట బాగా పండిందని దేవుణ్ణి స్తుతించడానికి బదులు, దేవునికి ఘనతను చెల్లించటకు బదులు, దేవుడు వర్షానికి సమయానికి వర్షం కురిపించాడు, పంటను పురుగు పట్టకుండా కాపాడాడు, అకాల వర్షాల వలన పోడవకుండా కాపాడాడు, వాన కురిపించేవాడు ఆయనే, విత్తనం మొలిపించేవాడు ఆయనే. ఆయన దయను ఆ ఎండలో, అవి ఎండ నుంచి శక్తిని, భూమి నుండి సారాన్ని గుంజుకొని పంట పండుతుంది. దేవుని కృప లేకుండా మనం చేసే పనులు ఏవి కూడా దీవించబడవండి. దీవించబడినప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలుల కొరకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఈ ధనవంతుడు ఏమంటున్నాడో చూడండి. ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. అనేక సంవత్సరములకు నీ కొరకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకుంటేని. ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ. సుఖించు, తినుము, తాగుము, సంతోషించు. తిను, తాగు, సుఖించు, సంతోషించు. ఏంటండి ఈ మాటలకు? తిను, తాగు, అనుభవించు, సుఖించు. ఎంతమంది వాళ్ళ తిని తాగి సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. దీనికి ఈ రోజున పబ్బులు అంటారు. ఏం చేస్తారు అక్కడ? తాగుతూ, ఆడుతూ, అపవిత్రమైన కార్యాలకు చోటిస్తూ. ఎంతమంది ఈ రోజున డబ్బు ఎక్కువ ఉంటే, దేవుడిచ్చిన ఆనందం ఉంటే, దేవుడిచ్చిన సమృద్ధి ఉంటే, లేని వారికి విషయమై ఆలోచించేవారిగా కానీ, దేవుడిని స్తుతించేవారిగా కానీ, దేవుని కొరకు ప్రయోజనకరంగా వాడువారిగా కానీ, తన కొరకు, తన కుటుంబం కొరకు వాడువారిగా కానీ కూడా లేరండి. నా అంటున్నాడు, నా కుటుంబం అంటం లేదు. ఎంతమంది రోజున భార్యాబిడ్డలకు కూడా ప్రేమను పంచలేని స్థితిలో ఉన్నారు. స్వార్థపరులైపోతున్నారు. నాది నాది అంటున్నారు. తిను, తాగు, సుఖించు, ఇదే బతుకనుకుంటున్నారండి? ఇదే జాలి అనుకుంటున్నారా? ఇదే జీవితం అనుకుంటున్నారా? ఎంతోమంది అలాగే విర్రవీగుతున్నారు. దేవుడు నీకు చేసిన మేలులు గుర్తుస్తే దేవుడిని స్తుతించు, దేవుని యందు ఆనందించు, దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించు, దేవుని యందు సంతోషించు. ఫ్రెండ్స్తో సంతోషించడానికి నాకు ఒక గొర్రె పిల్లనైనా ఇవ్వలేదే అన్నాడు పెద్ద కుమారుడు. ఎవరితో సంతోషిస్తాడట? తండ్రితో, తండ్రింట్లో కాదంట, ఫ్రెండ్స్తో సంతోషిస్తాడట. ఎంతమంది ఈ రోజునండి
ఎక్కడ సంతోషిస్తున్నారు? క్లబ్బుల్లోనూ, బార్ల్లోనూ, అపవిత్రమైన స్థలాలలోనూ, అవిశ్వాసులైన వ్యక్తులతోనూ ఆడి పాడి ఏదో ఆనందం అనుకుంటూ జీవితంలో ఎలాంటి స్థితికి దిగజారిపోతున్నారో ఎంతోమందిని ఈ రోజున సెలబ్రిటీవ్స్ అన్న వారిని కూడా చూస్తున్నామండి. దేవుడు నిన్ను హెచ్చించింది నీవు అనేకులకు దీవెనకరంగా ఉండడానికే కానీ నీవు దేవునిని మరచి నీకు నీవు హాని చేసుకోవడానికి కాదండి. తిను, తాగు, సుఖించు. తినాలండి, ఖచ్చితంగా తినాలి. మన శరీరానికి అవసరమైన ఆహారాన్ని తినాలి. మంచినీళ్ళు సమృద్ధిగా తాగాలి. తాగమంటే సారాయి తాగటం కాదు, బ్రాందీలు, విస్కీలు తాగటం కాదు, ఏది పడితే అది తాగటం కాదు. ఏంటంటే ఇవాళ మనుషులు మంచినీళ్ళు తాగి బతకడం లేదే. ఎవరు చూసినా ఇవాళ కావలసిన కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, అది ఇది. ఏంటండి సగటు మనుషుడు ఇవాళ మామూలు సాధారణమైపోయింది. వైన్ తీసుకోవటం, విస్కీలు తీసుకోవటం, ఇంకేవో చాలా పేర్లు ఉంటాయి వాటికట. ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు వస్తారు, వాట్ యూ వాంట్? నో, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, గివ్ మీ సమ్ ఫ్రెష్ జ్యూస్. ఏంటండి ఊరకే పోస్తారు కదా ఫ్లైట్లలో చెప్పి పోసుకొని తాగేయడమే. నా దేహం దేవుని ఆలయం అయింది, దీన్ని నేను అపవిత్రపరుచుకోను. దానియేలు ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడితో. దేవుణ్ణి మరచినప్పుడు మనకి ఈ లోక సంబంధమైన సుఖాల కొరకైన ఆశ కలుగుతుందండి. దేవునిలో ఉన్న ఆనందాన్ని నీవు గుర్తించినప్పుడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని కీర్తనలో రాయబడి ఉంది. ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందినోడు అల్పకాల సంతోషం కొరకు గుర్తుపడడండి. తిను అంటే ఎంత తింటావు? వలసిన దానికంటే ఎక్కువ తినడం మూలనే కదా ఇవాళ నానా రకాల జబ్బులు వస్తున్నాయి. తినకూడనివి తినటము, త్రాగకూడనివి త్రాగటము మనుషుని ఆయుష్ను తగ్గించేస్తుంది. అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క ప్రవర్తనకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఈ ధనవంతుడు ఎప్పుడు చూసినా హాయిగా నీకు కావాల్సిన చాలా సంవత్సరాల కోసం కావాల్సిన డబ్బును, ధాన్యాన్ని నేను సిద్ధపరిచాను, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించము, సంతోషించమని చెప్పుకుందును అనుకోనేను. 20వ వచనంలో చూస్తే అయితే దేవుడు వెర్రివాడా. చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకుంటున్నాం మనం, ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టుకొని దేవుణ్ణి అవసరత లేకుండా బతికిపోదామనుకుంటే. తిని తాగి దాంట్లో ఉన్న ఆనందాన్ని, ఇందులోనే నిజమైన ఆనందం ఉందని గదులేసేవాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. చాలా డబ్బులున్నోళ్ళు, చాలా గొప్పగా ఉన్నవాళ్ళు, చాలా బాగున్నారు వాళ్ళని కొంతమంది మనలాంటి వాళ్ళం అసూయపడుతుంటాం వారి మీద. కానీ ఆ తిని తాగి దానిలో నిజమైన ఆశీర్వాదం లేదు సరిగదా. అట్టివారు దేవుని దృష్టిలో వెర్రివారిగా ఉన్నారు. వెర్రివాడంటే పిచ్చోళ్ళుగా ఉన్నాడు. పిచ్చోడు చూడండి ఊరకని సంతోషిస్తూనే ఉంటాడు. రోడ్లో ఉన్న ఇనప మొక్కలన్నీ ఏరుకుంటూ బంగారపు మొక్కలు దొరికినంతగా సంతోషపడుతుంటాడు. చెత్త కాగితాలు ఏరుకుంటూ రూపాయల కాగితాలు దొరికినట్లుగా, డాలర్లు దొరికినట్లుగా ఖుషి అయ్యి అవన్నీ సంచులో పోసుకుంటాడు. అట్టగా ఉన్నదండి వాళ్ళ మనుషుడు బతుకు. మనం ఏదో విలువైనవి అనుకుంటున్నాం, వాటికి విలువే లేదు. ఈ లోక సంబంధమైన ధనధాన్యాలు ఈ లోకానికే చెల్లుతాయి. మన దేశ కరెన్సీ మన దేశంలోనే చెల్లుద్ది, పక్క దేశానికి వెళ్తే చాలదు. ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియదు. దేవుడు అంటున్నాడు, నువ్వు చాలా సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నావు తిని తాగి సుఖిద్దామని. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు. నీ రాత్రి నీ ప్రాణం తీసేస్తే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు అనేక సంవత్సరాలకు సంపాదించినవన్నీ ఎవని వగుతాయి? ఏంటండి, ఏం చేసుకుంటావు? నువ్వు చనిపోయిన తర్వాత
నీ ఒక్క వస్తువు కూడా కూడబట్టుకొని పోలేవు. నీకు ఇష్టమైంది ఏది కూడా వెంట తీసుకొని వెళ్ళలేవు. మన మరణం ఎప్పుడుందో మనకు తెలియదు. ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు అనేక సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నావు. అవన్నీ ఎవరి మగును? ప్రభు అన్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. దేవునిని మహిమపరిచే కార్యాలు మనం చేస్తే, దేవునిని సంతోషపెట్టే కార్యాలు చేస్తే, ఎవరైనా నా నిమిత్తము తన తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, ఇండ్లనైన, పొలములైన వదిలిపెట్టినట్టయితే, నా నిమిత్తమై హింసించబడినట్లయితే ఇప్పుడు ఇహమందు పరమందు 100 రెట్లు ప్రతిఫలము పొందును. అది మనం భవిష్యత్తు కొరకు దాచుకునేది. దేవుడు పరలోకంలో మనకిచ్చే ప్రతిఫలం గురించి మనం ఈ లోకంలో జీవించటం, ఈ లోకంలో మనకున్న జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, టాలెంట్స్ని, అవకాశాలను పరలోక ధనంలో కూర్చుకోవడానికి ప్రభు నిమిత్తమై వాడటం, ప్రభు కొరకు జీవించటం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. ఎంతసేపు ఈ లోకాన్ని గురించే మేము ఆలోచిస్తూ, ఈ లోకపు అభివృద్ధి కొరకే దేవుణ్ణి కూడా నమ్మేవారిగా ఉండి, మరింత దౌర్భాగ్యులుగా మేము అయిపోక, నీ యందు ఆనందించుటకు, నీ రాజ్యం మీద దృష్టి ఉంచుటకు, మా మరణం ఎప్పుడో మాకు తెలియదు, నీ రాకడెప్పుడో మాకు తెలియదు కనుక ఏనాటి కీడు ఆనాటికి చాలని నీ యందు ఆనందిస్తూ మా హృదయాలను పరిశుద్ధంగా కాపాడుకున్నటకు, ఈ అంచె దినములలో నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండటకు సహాయం చేయమని, నీ దృష్టిలో గొప్పవారిగా ఉండాలని, నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశను మాకు కలుగు చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక. అలాగే ఈరోజు శుక్రవారం కదా, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని కార్యక్రమాన్ని, కల్వరి చర్చిలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థనను మీకు కూడా లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ఉపవాస ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించి దేవుడిచ్చే గొప్ప దీవెనలను పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుగాక.